నమస్కారం. అమృతధార ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. లాస్ట్ ఎపిసోడ్ వరకు మనం టాలరెన్స్, ఓపిక అంటే ఏంటి? అది సహించడమే కాదు, ఒక స్ట్రెంగ్త్ అనే విషయాన్ని తెలుసుకున్నాము. అదేవిధంగా మనం ఏదైతే ఎక్కువ ఆలోచిస్తామో, పాజిటివ్ ఎక్కువ ఆలోచిస్తే అదే మన నేచర్ కింద, అదే మన యాటిట్యూడ్ కింద అవుతుంది అనే విషయం తెలుసుకున్నాము. దాన్ని ముందుకు సాగిద్దాము. మనతో ఉన్నారు బ్రహ్మకుమారి మంజు అక్కయ్య గారు. వారిని అడిగి తెలుసుకుందాం. అక్కయ్య, మీకు మా స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం. నమస్కారం. నమస్కారం. ఓకే. అయితే లాస్ట్ ఎపిసోడ్‌లో మీరు అడ్జస్ట్‌మెంట్ గురించి కూడా చెప్పారు. అంటే ఏదో చిన్న లింక్, పేషెన్స్, టాలరెన్స్ మధ్యలో ఒక చిన్న లింక్ ఉంది. అడ్జస్ట్‌మెంట్ అది కూడా మన లైఫ్‌లో చాలా అవసరం. ఎలా అయితే మనం డ్రెస్ ఫిట్ అవ్వాలి అంటే, పర్ఫెక్ట్‌గా ఫిట్ అవ్వాలి అంటే అడ్జస్ట్‌మెంట్ ఎంత అవసరమో, లైఫ్‌లో కూడా అడ్జస్ట్‌మెంట్ అనేది ఫిట్టింగ్, ఆ కంఫర్టబిలిటీ జోన్ గురించి కంఫర్టబుల్‌గా ఉండడానికి అడ్జస్ట్ అవ్వాలి. అంతే తప్ప బాధతో అడ్జస్ట్ అవ్వడం కాదు అన్న విషయం మంచిగా చెప్పారు. ఇంకా ఎలా అక్కయ్య? అడ్జస్ట్‌మెంట్ కాకుండా ఇంకేమైనా వర్డ్స్ మనలో కావాలా? యాక్చువల్లీ అడ్జస్ట్‌మెంట్ అనేది ఇంకొక వర్డ్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే. ఒకటి అడ్జస్ట్ అనే ఒక పదంలో ఏదో మనం బాధ పడుతున్నాము, ఏదో కష్టపడి చేస్తున్నాము అనేటువంటి ఒక ఫీలింగ్ కలిగిస్తుంది. హ్మ్. అదే ఫ్లెక్సిబిలిటీ అనే పదము చాలా మంచి పదం. అంటే ఫ్లెక్సిబిలిటీ అంటే నా దారి నేను చూసుకొని పోవాలి. హుహు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉందండి. వాటర్ మీరు పోసేస్తే ఇక్కడ రాయి ఉంది కదా, ఇక్కడ చెట్టు ఉంది కదా, ఇక్కడ గుట్టు ఉంది కదా అని ఆగదది. ఇట్ ఫైండ్స్ ఇట్స్ వే. అవును. అది ఎలాగో తన దారిని అది చూసుకొని ఫార్మ్ చేసుకొని ఒక వెళ్ళిపోతుంది. వే క్రియేట్ చేసుకుంటున్నారు. చేసుకుంటుంది. అవును. ఫ్లెక్సిబిలిటీ. హ్మ్. అందులో సాఫ్ట్‌నెస్ ఉంది కాబట్టి. అది రిజిడ్‌గా, హార్డ్‌గా ఉంటే, టఫ్‌గా ఉంటే దాని దారిని అది ఫైండ్ చేయలేదు. చేసుకోలేదు. హ్మ్. సో, ఇక్కడ రిజిడిటీ అనేది ఒక హార్డ్‌నెస్ అన్నమాట. ఓకే. మనలో ఒకటి స్టిఫ్‌గా పట్టుకొనిస్తాం. ఇట్లా వంగదు. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్ చేస్తారు. యూ నో డాన్సింగ్? యెస్. ఓకే. మీ శరీరం అంతా, మసిల్స్ అంతా చాలా స్టిఫ్‌గా ఉంటే ఫ్రీగా మూవ్ చేయగలుగుతారా? హుహు. అలా స్టిఫ్‌గా ఉండి మూవ్ చెయ్యాలి అని చేస్తే ఏమైతుంది? బ్రేక్ అండ్ పెయిన్. హ్మ్. పెయిన్ అంటే మళ్ళీ మీరు చేయలేరు. అవును. మళ్ళీ చేయలేరు కాబట్టి ఇంక చేసేదొద్దు అని అనుకునేస్తాం. హ్మ్. సో, మసిల్స్ ఎంత ఫ్రీగా ఉంటే అంత మూవ్‌మెంట్ ఉంటుంది. హ్మ్. అంత మనము బాడీని ఇది చేయొచ్చు. మూవ్ చేయగలం. మూవ్ చేయగలుగుతాం. జీవితం అంతే అండి. డాన్స్ లాగే అనుకోండి. ఇది మైండ్‌ని మనం ఎంత స్టిఫ్‌గా పెట్టుకుంటామో, హార్డ్‌గా పెట్టుకుంటామో, అంత ఎక్కువ హర్ట్ అవుతామా? అంత ఎక్కువ హర్ట్ అయితే అంత ఎక్కువ విరిగిపోతాం. హ్మ్. చిన్న విషయం కూడా మనం మనసు విరిగిపోతుంది. చాలా హార్డ్‌గా అనిపిస్తుంది హార్డ్‌గా మనసుకి. అనిపిస్తుంది. అక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోదామా? అంటే ఒక మనిషిని, ఒక పరివారాన్ని, ఒక దీన్ని వదులుకోనీకి మనం సిద్ధమైతామే తప్ప, ఫ్లెక్సిబుల్‌గా. అక్కడ మనం ఫ్లెక్సిబుల్‌గా అక్కడ మన దారి ఎలా చూసుకోనాలి అనేది మనకి అది రాదు. అవును. హ్మ్. సో, ఇది ఎలాంటి పరిస్థితులను ఇప్పుడు హౌ టు ఫైండ్ మై వే అనేది ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నా దారి ఎలా నేను అందులో తీసి బయట రావాలి అనేది ఇదొక ఆర్ట్ అనొచ్చు. హుహు. ఆ హార్డ్‌నెస్ ఉంటే మైండ్‌లో, స్టిఫ్‌నెస్ ఉంటే మన ముందు దారి కనిపిస్తుంటే కూడా మనం వెళ్ళలేం. హ్మ్. ఎందుకంటే ఇది స్టిఫ్‌నెస్ అనేది ఒక విధమైనటువంటి స్టబర్‌నెస్ అని కూడా చెప్పొచ్చండి. మెంటల్లీ మనం ఫిక్స్ అయిపోయాం. ఇలా అంతే. అంటే ఇలాగే. ఫిక్స్‌డ్ ఇది. హ్మ్. సో, ఫిక్స్‌డ్ అయితే అది మనము షేక్ చేయలేం గదా! అవును. మూవ్ కాదు కదా! సో, జీవితంలో పరిస్థితి అనుసారంగా, జనాలనుసారంగా మనము ఇది చేసుకోనాలి. ఫ్లెక్సిబుల్‌గా మూవ్ ఫ్లెక్సిబుల్‌గా అవ్వాలి. కావాలి. హ్మ్. ఈ చైల్డ్ స్పెషలిస్ట్స్ ఉంటారు కదా! హ్మ్. చిల్డ్రన్ పీడియాట్రిక్ స్పెషలిస్ట్, డాక్టర్. పెడియాట్రిషియన్స్. పెడియాట్రిషియన్స్‌కి ఒక విషయం నేర్చుకోనాల్సొస్తుంది. చిన్న పిల్లల్ని హ్మ్. వాళ్ళు చూసుకునేటప్పుడు పిల్లల్ని ఇట్లా ఒంగు, ఇట్లా తిప్పు అంటే వాళ్ళకి రాదు. హ్మ్. ఆ పిల్లల అనుసారంగా వీళ్ళు తిప్పుకోనాలి. అవును. ఇలాంటి లెఫ్ట్ టు రైట్ చిన్న పిల్లలకి తెలిసేల్దు.
ఎట్లా ఉంగాలి అట్లా ఉంగాలంటే వాళ్ళకి తెలిసేదు. సో పాప అలాగే ఉంటుంది, పిల్లలాగే ఉంటారు. వాళ్ళు ఏం టెస్ట్ చేయాలి, చెవు చూడాలా, కన్ను చూడాలా, ఇది చూడాలా, వాళ్ళు ఫ్లెక్సిబుల్ కావాలి, అవును. ఎందుకంటే పిల్లలకి రాదు కాబట్టి. సో ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇప్పుడు ఇది హార్డ్గా ఉంది, సిచ్యువేషన్ హార్డ్గా ఉంది, జనాలు వేరే వాళ్ళు హార్డ్గా ఉంటారు, నేను హార్డ్గా ఉంటే అన్ని టఫ్గా అనిపిస్తుంది. అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు పరిగెత్తిపోదాము, పారిపోదాము అనిపిస్తుంది. సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఆ పరిస్థితి నుంచి తప్పుకునే దానికి, ఎస్కేప్ అయ్యేదానికి చూస్తాం. అవును. పీపుల్ని అవాయిడ్ చేస్తాం. అక్కడి నుంచి ఎప్పుడు పారిపోతే చాలని రాకున్నట్లు వాళ్ళని అవాయిడ్ చేయడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఎక్స్క్యూజ్లు ఇవ్వడం, ఇలా ఇలా అంతా క్రియేట్ చేసుకుంటూ అది ఇంకా హార్డ్ అవుతా ఉంటుంది. వీ హ్యావ్ టు ఫైండ్ అ వే. సో దట్ సాఫ్ట్నెస్ని క్రియేట్ చేసుకున్నాలి. హార్డ్ అండ్ ఫాస్ట్ ఇలాగే ఉంటాను, నేను ఇట్లా కూడా మూకాను, నువ్వు అలాంటి నేను మూకాను, ఇలాంటి ఒక మెంటాలిటీ ఉంటే చాలా కష్టం, బ్రేక్ అయ్యేది ఎక్కువ. ఇప్పుడు ఈత చెట్టు ఉంది చూడండి, కొంచెం గాలి గట్టిగా వస్తే ఫస్ట్ విరిగేది ఈత చెట్టు, బికాజ్ ఇట్ స్ట్రైట్గా ఉంటుంది, అస్సలు ఇలా వంగదు. ఏ చెట్లో ఎక్కువ కాయలు ఉంటాయో అది గాలి వస్తే అలా వంగిపోతుందో, ఇప్పుడు గాలి దీన్ని బ్రేక్ చేయదు, చెట్టు విరగదు. స్ట్రైట్గా నిలబడి ఉండే, వంగకుండా ఉండే చెట్టు విరిగిపోతుంది. సో మనం కూడా ఫ్లెక్సిబుల్గా లేకపోతే ఈజీగా బ్రేక్ అయిపోతాం, హర్ట్ అవుతాం. చిన్న చిన్న విషయాలు మన హార్ట్ బ్రేక్ అవుతుంది, మైండ్ ఇదవుతుంది, మనసు చెడిపోతుంది, అప్సెట్ కావడం, చెప్తేనో అప్సెట్ కావడం, చెప్పకుండా ఉంటేనో అప్సెట్ కావడం, మాట్లాడితే అప్సెట్ కావడం, మాట్లాడకుండా ఉంటే అప్సెట్ కావడం, ఇస్తే అప్సెట్, ఇవ్వకుండా ఉండే అప్సెట్. సో ఇది ఇట్స్ అ వెరీ లైక్ సెన్సిటివ్, ఫ్రెజైల్ అయిపోతాం. బట్ హియర్ వీ హ్యావ్ టు బికమ్ ఇట్స్ స్ట్రాంగ్ బట్ సాఫ్ట్. ఓకే, సెకండ్ మూవ్. అంటే ఎగ్జాక్ట్లీ 2 టర్మ్స్ యూజ్ చేస్తున్నారు, స్ట్రాంగ్ అండ్ ఆల్సో సాఫ్ట్. ఎట్లా? ఎందుకంటే స్ట్రాంగ్ అంటే హార్డ్గా ఉండడం కాదు, సాఫ్ట్గా ఉండడమే స్ట్రెంగ్త్ వాస్తవంగా. సాఫ్ట్ అండ్ ఫర్మ్. ఓకే, యాక్చువల్లీ మన జీవితంలో ఈ స్పిరిచువల్ లింక్ లేకుండా ఉండే దానివల్ల మనకి బ్యాలెన్స్ తెలిసేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలతో చాలా చనువిచ్చి వాళ్ళు ఒక్కరోజు వాళ్ళు మన దారి తప్పిపోతున్నారు, అమ్మ నాన్నలు మాటలే వినరు, అది వాళ్ళు ఏదో వేరే తప్పుదారి పడుతున్నారని తెలిసేటప్పటికి అప్పుడు చెప్పకపోతే దట్స్ టూ లేట్. అప్పుడు అయ్యో నేను ఇంత చనువిచ్చాను కాబట్టి ఈ పిల్లలు ఇలా అయ్యారు అని అమ్మ నాన్న బాధపడాల్సి. కాకపోతే వాళ్ళకి ఎంత ప్రేమ ఇస్తామో, ఎంత చనువిస్తామో, దాంతో పాటు అంత శిక్షణ, ఫర్మ్నెస్ కూడా ఉండాలి అనేది అప్పుడు వాళ్ళకి తెలిసేది. పిల్లలే కదా, నేర్చుకుంటారు అనుకుంటాం, అప్పుడు నేర్చుకునే టైమే అది. పిల్లలప్పుడే నేర్చుకోవాలి, పెద్దలైనాక వాళ్ళు నేర్చుకోవాలి అనేది మనం నేర్పనే లేదు కదా. చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి జీవితంలో ప్రతి పరిస్థితిలో నేర్చుకోవాలి అనేది నేర్పింటే పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా నేర్చుకుంటారు. చిన్నప్పుడే మనం నేర్పలేదు, నేర్చుకుంటాడు అని విధులు పెట్టేశాం, పెద్ద అయినాక అది నేర్చుకుంటా అలా పోయి ఎప్పుడు నేర్చుకునేది. అవును, చాలా మంచిగా చెప్పారు. ఒకటి గుర్తుకొస్తుంది, చిన్నప్పుడు ఎవరైనా సరే ఏదైనా సరే స్టూల్కి తగిలి కింద పడిపోతే ఇది తగిలేసిందా అమ్మా అని స్టూల్ని కొడతారు. సో బేసికలీ ఆ సిచ్యుయేషన్లో పిల్లలకి నేర్పిస్తే, అవును ఇలా స్ట్రైట్గా వెళ్తే స్టూల్ తగులుతుంది, స్టూల్ ఉన్నప్పుడు నువ్వు సైడ్గా వెళ్ళాలి అన్న విషయం చెప్తే వాళ్ళ లైఫ్లో వాళ్ళు అదే పాటిస్తారు. లేకపోతే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయడం అది నేర్చుకుంటారు. సో నేర్చుకోరు, అంటే నేను ఇట్లా సైడ్ అయిపోవాలి అనేది నేర్చుకోక నాకు అడ్డుగా వచ్చేది ఇది అనుకుంటాం మనం. నేను రైటే, తమరే అడ్డదారులు అంటే నా ముందు అడ్డంగా నేను నిలబడి ఉన్నారని నాకు కోపం వస్తుంది. సరే, నా అడ్డంగా నిలబడి ఉంటే కూడా నేను అలా వెళ్ళొచ్చు, సైడ్ నుంచి వెళ్ళొచ్చు,
అలా వెళ్ళాలి అని నేను నేర్చుకోలేదు కాబట్టి నేను వెళ్ళలేను. హ్మ్. సో, నేను ఇలాగే వెళ్తాను. నా దారిలో ఎవరు ఉండరాదు హ్మ్. అని అనుకుంటాం. అలా కాదు కదా! అవును. సో, నా దారిలో ఎవరైనా ఉంటే కూడా ఐ హావ్ టు ఫైండ్ మై వే. దట్స్ కాల్డ్ as ఫ్లెక్సిబిలిటీ. రియల్ లైఫ్‌లో నేను చెప్పినట్లుగా డ్రైవింగ్ ఫ్రీ రోడ్‌లో చేస్తే ఎవరైనా చేయగలరు. బట్ ట్రాఫిక్‌లో చేయడం అంటేనే వి విల్ కాల్ దెమ్ గుడ్ డ్రైవర్. గుడ్ డ్రైవర్. హ్మ్. ఇది కారొస్తుంది గదా! నేనెలా డ్రైవ్ చేసేది? ఇంత పెద్ద లారీ వస్తే ఎలా డ్రైవ్ చేసేది? ఇది వస్తుంది కదా! ఇలా దారి కాబట్టి వస్తుంది. రోడ్ అందరిదే కదా! అందరూ వస్తారు, పోతారు. బట్ ఐ హావ్ టు ఫైండ్ మై వే. సేఫ్. హ్మ్. నేను హర్ట్ కాకుండా, నా బండికి హర్ట్ కాకుండా, తగలకుండా, నా బండి నుంచి వేరే వాళ్ళ బండికి ఏమి డ్యామేజ్ కాక, హ్యాపీగా స్ట్రెస్ లేక, ఈజీగా, హాయిగా బండి తోలడం ఇది పెద్ద విషయమే. సో, జీవితం అంతే. సో, దట్స్ ఫ్లెక్సిబిలిటీ. ఐ హావ్ టు ఫైండ్ మై వే. కొంతమంది డ్రైవింగ్‌లో చాలా తిట్టుకుంటారండి. బూతులు తిట్టుకుంటారు. హ్మ్. గ్లాస్ కింద చేసి పక్క వాడిని తిట్టి మళ్ళీ ముందుకెళ్తారు. వాళ్ళు తిట్టే వరకు వీళ్ళకి అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత కూడా వాళ్ళకి అదే తిడుతూనే పోతుంటారు. మరి ఇలా అడ్డంగా వచ్చేసాడు ఇలా ఇలా. సో, వాట్ ఐ మీన్ టు సే ఈస్ మనము ఓకే. ఇదుంది. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. హ్మ్. దారన్నాక ఇలాగే ఉంటుంది. అడ్డంగా వస్తారు. ఇంకా కొంతమంది ట్రాఫిక్ రూల్స్ కూడా బ్రేక్ చేస్తారు. దట్స్ ఫైన్. దట్స్ హౌ ఇట్ ఈస్. హ్మ్. దీన్ని మనం నార్మల్‌గా తీసుకొనాలి. ఓకే. ఇలాగే ఉంటుంది. బట్ నేనేం చెయ్యాలి? మనము మన మీద నుంచి ఫోకస్ తీసి వేరే వాళ్ళ మీద పెడతాం. వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా రారాదుగా గాడిద కూడా వస్తా ఉంది రోడ్ల మధ్యన. హ్మ్. పిల్లి వస్తా ఉంది, కుక్క వస్తా ఉంది. ఇదేంటి? ఇలా అనుకుంటే మన దారి మనకి దొరకదు. టైం వేస్ట్ చేస్తాం ఇంకా. అది. ఇది వస్తేనే మనం పోవాలి. సో, నేను ఎలా పోవాలి అనేది మాత్రమే నా ఎయిమ్ ఉండాలి. ఓకే. సో, వి డీవియేట్ ఫ్రమ్ అవర్ ఎయిమ్. హ్మ్. నాకేం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ నౌ? ఏడిపించేటువంటి అన్ని విషయాలుంది. బట్ ఇలాంటి సిట్యుయేషన్ మధ్యలో నేను హ్యాపీగా ఉండాలి. దానికేం చేయాలి అనేది నేను ఆలోచించాలే తప్ప, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళలా చేస్తున్నారు, వాళ్ళలా చేస్తున్నారంటే వాళ్ళలాగే చేస్తారు. రోడ్‌లో ట్రాఫిక్ ఉంటుంది. వీళ్ళలాగే చేస్తారు. ఎందుకంటే దట్స్ హౌ దే ఆర్. వాళ్ళ పాకెట్‌లో అదుంది కాబట్టి వాళ్ళు అదే ఇస్తుంటారు. ఇప్పుడు నేనేం చేయాలి? సో, ఐ హావ్ టు ఫైండ్ మై వే. ఫ్లెక్సిబిలిటీ, అడ్జస్ట్‌మెంట్స్ అనేది ఏదో కష్టకరమైనది కాదు. నా దారి నేనెలా దాని నుంచి తీసుకొని ముందుకు పోతుండాలి. పారిపోరాదు. ఓకే. అంటే దీన్ని వదిలిపెట్టు, వాళ్ళని వదిలిపెట్టు, ఇక్కడి నుంచి ఏమేమి ఏదో వదులుకొనాలి, ఎంత దూరం పారిపోవాలి. ఒక వ్యక్తి తన నేచర్ నుంచి పారిపోలేడు కదా! హ్మ్. ఇప్పుడు నా నేచరే రిజిడ్‌గా అంటే, హ్మ్. నా నేచర్ నుంచి నేనెలా పారిపోగలుగుతాను? నా అలవాటు ఇలా ఉంది. నేనే చాలా ముందుకు వేస్తున్నాను. నాలోనే చాలా అహంకారం ఉంటే, ఈ నేచరే నాకీ దుఃఖమిస్తా ఉంది. దుఃఖం కలిగిచ్చేదానికి కారణమే ఇది. హ్మ్. దీని నుంచి నేను ఎంత దూరం పారిపోగలను? అక్కడ ఎవరో ఒకరు దొరుకుతారు. అక్కడ ఎవరో ఒకరు దొరుకుతారు. అవును. ఇలాంటి సో, అక్కడే ఉండాలి. పారిపోయే అవసరం లేదు. ఏమీ వదులుకోరాదు. వీళ్ళు వెళ్ళిపోతే నాకు బాగుంటుంది. వీళ్ళని వదిలిపెడితే బాగుంటుంది. ఆఫీస్ వదిలిపెడితే బాగుంటుంది. అంటే ఎంత వదులుకోగలుగుతాం మనం? హ్మ్. ఎక్కడ అవును. పోతేనే ఏమో ఉంటుంది కదా! ఇన్ ఎ డిఫరెంట్ కలర్. నాట్ మేబీ ద సేమ్ కలర్ బట్ డిఫరెంట్ బట్ ఉంటుంది. అక్కడే అలాగే నా వేని నేను ఫైండ్ చేసుకోవడమే ఫ్లెక్సిబిలిటీ. ఈ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అంటే ఒక వ్యక్తికి విశాల మనసు ఉండాలి అంతే. వేరేం లేదు. విశాల్ మనసు అంటే? విశాల మనసు, విశాల హృదయం అంటారు. హ్మ్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సముద్రం అనుకోండి. హ్మ్. హ్మ్. ఒకటి కూవ హ్మ్. బావి. 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 ఒక బావి ఉంటుంది. ఒకటి సముద్రం ఉంది. హ్మ్. ఓకే. బావిలో మనం ఏమేస్తే అది లోకి వెళ్ళిపోతుంది. బావిలో అలలు రావు. హ్మ్. సముద్రంలో అలలొస్తుంది. హ్మ్. పెద్ద పెద్ద అలలొస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెదురు వేస్తామనుకోండి. అల వచ్చేసి అది కొట్టుకొని
ఒక ఒక ఇట్ టేక్స్ టు ద షోర్. అప్పుడు నీళ్ళు అక్కడ క్లీన్గానే ఉంటుంది. మనం వేసింది చెత్త చెదరు, అది ఒక కార్నర్లో ఆ వేవ్ వస్తే అలలు వస్తే వెళ్ళిపోతుంది. ఏదైనా పెద్దది వేసామనుకోండి, ఒక బండరాయి వేసామనుకోండి, కిందకి డ్రాన్ అయిపోతుంది. అది కిందకి వెళ్ళిపోతుంది. అయితే పైన స్వచ్ఛంగానే ఉంటుంది, పైన అదేం కనిపించదు, అబ్జార్బ్ అయ్యి అంటే కిందకి వెళ్ళిపోతుంది అది. అవును. సో అది విశాలంగా ఉంది కాబట్టి. మన మనసులో కూడా విశాల మనసు అంటే బ్రాడ్ మైండ్, ఒక చిన్న మనసు, చిన్న ఆలోచనలు, ఒక సంకుచిత భావం పెట్టుకుంటే, లిమిటెడ్ థింకింగ్ పెట్టుకుంటే, అప్పుడు చిన్న విషయం కూడా మనకి పెద్దగా అనిపిస్తుంది. కొన్నిసార్లు మన వాళ్ళు చేసిండే విషయాల్ని కూడా మన వాళ్ళతో కూడా మనం అడ్జస్ట్ కాలేము, ఫ్లెక్సిబుల్గా ఉండలేము. వేరే వాళ్ళు వదిలిపెట్టండి, మన వాళ్ళు కూడా ఇలా చేశారా అని మన ఓన్ ఫ్యామిలీ, అమ్మ నాన్నలతో కూడా అడ్జస్ట్మెంట్ కొంతమంది పిల్లలు కాలేరండి. ఓన్ పేరెంట్స్ విత్ దేర్ ఓన్ చిల్డ్రన్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే మైండ్ ఎంత సంకుచితంగా ఉంటుందో, ఎంత నారోగా ఉంటుందో, అంత అడ్జస్ట్మెంట్లో కష్టమవుతుంది. ఓకే. అయితే విశాల హృదయం అంటే బేసికల్లీ నేను అందరూ నా వాళ్ళు, ఎవరేమన్నా పర్వాలేదు అని అలా అబ్జార్బ్ చేసుకోవాలంటారా? ఎగ్జాక్ట్లీ అందరూ మన వాళ్ళు అనుకోవడం ఓకే, కాకపోతే మన మైండ్లో ఒక బౌండరీ గీత వేయడము, లేదా ఒక ప్రోగ్రామ్ని సెట్ చేయడము, అది కరెక్ట్ కాదు. ఓకే, అంటే మైండ్ని మనము సెట్ చేసేసుకుంటాం, ఇలాగే ఉండాలి, వాళ్ళు మన వాళ్ళంటే మన వాళ్ళు కూడా ఇట్లే ఉండాలి, మన వాళ్ళు కాదంటే వాళ్ళు అలా ఉండాలి, ఇది అంటే ఇట్లా, ఇదంటే అట్లా. అంటే మనము మైండ్కి ఒక ప్రోగ్రామ్ ఇస్తాం, ఆ ప్రోగ్రాంలో లోపలే ఉంటూ ఉంటాం. ఆ ప్రోగ్రామ్ నుంచి కొంచెం ఇటు అటు అయితే నేను డిస్కంఫర్ట్ ఫీల్ చేస్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ పొజిషన్లో కూర్చున్నాను, కంఫర్టబుల్ ఫీల్గా అనుకుంటాను, సో ఇది నా లిమిటేషన్. ఇప్పుడు కంఫర్టబుల్గా ఉన్నాను కాబట్టి నేను కొంచెం ఇలా కూర్చుంటేను నాకు ఏదో అవుట్ ఆఫ్ ప్లేస్ అయినట్లు ఉంటుంది. సో ఐ వుడెంట్ ఈవెన్ మూవ్, సో రిజిడ్ అయిపోతుంది కదా. ఇంత స్పేస్ ఉంది, నేను హాయిగా కాలు పైన కూర్చోనొచ్చు, ఇలా కూర్చోనొచ్చు, అలా కూర్చోనొచ్చు, ఐ కెన్ బి ఫ్లెక్సిబుల్. కాకపోతే నాకు ఒక ఎక్కడో మనసులో ఒక చోట్ల ప్రోగ్రామ్ ఉంది, ఒక భయం ఉంది. ఆ భయం ఏమంటే, ఇలా కూర్చుంటే నాకేమి అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుందేమో, ఇలా కూర్చుంటే నేను బాగా ఉండనేమో, ఇట్లా అయితే వీళ్ళు ఇట్లా హర్ట్ చేస్తారేమో, ఇట్లా ఉంటే ఇట్లా అయిపోతుందేమో, ఏదో ఒకలాంటి భయం ఉండొచ్చు, బహుశా ఇన్సెక్యూరిటీ ఉండొచ్చు, లేదంటే నేను చేయలేకపోతానేమో, నా వల్ల కాదేమో. సో అండ్ కవర్లోగా అలా 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 ఉండిపోతాం. నేను ఇట్లా చేస్తే వాళ్ళు నవ్వుకుంటారేమో, నేను నచ్చనేమో, నచ్చుతానా లేదా, ఇలా ఎన్నో డౌట్లతో, ఎన్నో భయంతో మన ప్రోగ్రామ్ చేసుకొని ఒక బౌండరీ, ఇంకొక బౌండరీ వేసుకొని, ఆ బౌండరీలో మనం అలా దాక్కొని కూర్చొనేస్తాం. ఇప్పుడు దాక్కొని కూర్చున్నామని అనుకుంటూ అక్కడ సేఫ్గా ఉండేలాంటి ఫీలింగ్ అక్కడ ఉండే వరకు ఉంటుంది. ఆ బౌండరీ నుంచి కొంచెం బయట రావాలి అనేలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే అక్కడ డిస్టర్బ్ అయిపోతాం. అది ఫ్లెక్సిబిలిటీ అంటే బ్రేక్ అవే ఆల్ ద బౌండరీస్, ఓకే, బి ఫ్రీ. ఏమైతుంది ఎక్కువ అంటే ఏమైతుందండి, ఏమైతుంది, మనం అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ ఉంటాము, లైక్ నేర్చుకుంటాం కదా. అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ అనేది మనమే కదా క్రియేట్ చేసుకున్నాం, ఈ జోన్ మనం క్రియేట్ చేసుకున్నాం. వీ హ్యావ్ క్రియేటెడ్ ద జోన్ అక్కడ పైనుంచి రాలేదు. ఈ జోన్ అనేది కూడా మన బౌండరీ, మన గీత గీసుకున్నాం. ఆ గీత ఎందుకు గీసుకున్నామంటే ఇన్సెక్యూరిటీ వల్ల. ఇప్పుడు బౌండరీలు ఎందుకు పెడతారు, వాళ్ళు వచ్చేస్తారేమో, మంది తీసుకొని వెళ్ళిపోతారేమో, ఫారెన్ ఇన్వేషన్ లేకుండా. మన పొలాలకి ఒక బౌండరీ వేస్తే యానిమల్స్ రావు, వచ్చేస్తుందేమో, మనంతా తినేస్తుందేమో, ఏదో భయం, ఇన్సెక్యూరిటీ. సో దానికి ఒక సెక్యూరిటీ వ్యక్తిని పెడతాం, నువ్వు కాపలికాయ, అది రాకుండా చూసుకో, ఇది రాకుండా చూసుకో. సో మనం కూడా మైండ్స్ లో కూడా అదే చేస్తాం. అది సో ఎక్కడో ఒక భయం ఉందేమో, ఎక్కడో సంథింగ్ అన్కంఫర్టబుల్ ఫీల్ అని నా మీద నాకి విశ్వాసం లేక,
లేదు నేను అన్ని సిచ్యువేషన్లో నేను హ్యాపీగా ఉండగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకం నా మీద నాకే లేకుండా ఉందేమో. సో ఇది ఎన్నో కారణాల వల్ల మనం రిజిడ్ అవుతూ అలా అయిపోతాం. కొంతమందికి ప్రేమ దొరకకుండా ఉంటే కూడా వాళ్ళు చాలా మొండిగా వేస్తారు, అవును. మొండి తయారవుతారు, హార్డ్గా తయారైపోతారు. కోరుకో ఉండేది దక్కకుండా ఉంటే కూడా వాళ్ళు అలా హార్డ్గా, ఇన్ఫ్లెక్సిబుల్గా, రిజిడ్గా తయారైపోతారు. సో ఇలాంటివి అంటే ఇప్పుడు నాకు ఇది దక్కలేదు కాబట్టి అది దక్కదు, సో వద్దు. సో దెన్ ఒక బౌండరీ ఇంకొక బాగుంది. ఇప్పుడు ఎవరో నన్ను కొంచెము నేను నమ్మాను, నేను నమ్మింది వాళ్ళు మోసపోయాను. సో ఇప్పుడు ఒక్క వ్యక్తి నుంచి ఇట్లా మోసపోయానంటే మీరు మోసమే నాకు మనుషులో వద్దు, మనుషులందరూ మోసమే. ఇప్పుడు నిజంగా మీరు అవుట్ ఆఫ్ వే వచ్చి నాకు హెల్ప్ చేయాలి అని జెన్యున్ గా వస్తే కూడా అన్ని నా కోసం అన్ని సాక్రిఫైస్ చేసి కూడా నాకు హెల్ప్ చేయాలి అని మీరు వస్తే కూడా ఏదో ఇంటెన్షన్ తోనే వచ్చారు, ప్లాన్ తోనే వచ్చారు అనేటువంటి నాకే థాట్ వస్తుంది. ఎందుకంటే బౌండరీ గీత గీసుకున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ ఫ్లెక్సిబుల్. ఈ సిచ్యువేషన్ జరిగింది, అక్కడి నుంచి నేనేం నేర్చుకున్నాను అనేది మనం నేర్చుకోము. ఇన్ఫాక్ట్ ఒక భయం పెట్టేసుకుంటాము. అదే సేమ్ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరితో అప్లై చేస్తాం, ప్రతి ఒక్కరితో ప్రతిసారి. అండ్ దట్ డజంట్ ఆల్వేస్ వర్క్స్. అవును, ప్రతి ఒక్కరు ఒకలా ఉండరు, ప్రతి సిచ్యువేషన్ కూడా ఒకలా ఉండదు, ప్రతి ఒక్కరు ఒకలా ఉండరు, ప్రతి సిచ్యువేషన్ ఒకలా ఉండదు. మనమే దాన్ని పట్టుకున్నాం. సో దిస్ ఇస్ రిజిడిటీ. ఫ్లెక్సిబుల్ అంటే లెట్ గో. ఓకే, వచ్చిందా, అయిందా, ఏం లెసన్ నేర్చుకున్నామా, గో అహెడ్, బీ హ్యాపీ, గో అహెడ్, వన్ మోర్ గుడ్ లెసన్, గో అహెడ్. సో టు బి ఓపెన్, టు బి ఆ బౌండరీ లేక చాలా బాగుంటుంది. బాగుంది, చాలా బాగా చెప్పారు. అంటే ఇంత సింపుల్ ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండడం మూలాన ఇంత అసలు మైండ్ ఎంత ఫ్రీగా అయిపోతుందంటే, ఇంత పట్టుకుని హోల్డ్ చేసుకుని లేదు ఇలాగే ఉండాలి, పీపుల్ ఇలాగే ఉండాలి, సిచ్యువేషన్స్ ఇలాగే ఉండాలి అని బదులుగా ఎలా ఉన్నా సరే నేను ఫేస్ చేయాలన్న యాటిట్యూడ్ ఉంటే డెఫినెట్గా చాలా రిలాక్స్గా ఉంటారు పీపుల్. బాగా చెప్పారు. ఎంత అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి ఇంత చక్కటి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు మనం విన్నాం కదా, ఏ విధంగా అయితే వాటర్ తన వేని తన ఫైండ్ అవుట్ చేసుకుంటుందో, మనం కూడా అలాగే సాఫ్ట్ అండ్ ఫర్మ్గా ఉంటే ప్రతి ఆబ్స్టికల్ని, ప్రతి కష్టాన్ని కూడా ఈజీగా దాటేయగలం. మన ఆబ్స్టికల్స్ రాకూడదు అని అనుకునే బదులుగా ఆబ్స్టికల్ వచ్చినా సరే మనం ఫ్లెక్సిబుల్గా ఉండి మన ఓన్ వే మనం చూసుకున్నట్లయితే మనం చాలా రిలాక్స్డ్గా హ్యాపీగా ఉంటామని తెలుసుకున్నాము. అదేవిధంగా మనుషుల్ని లెట్ గో చేసే కంటే సిచ్యువేషన్స్ని ఏదైతే మన పర్సనల్ ఎదుర్కొన్నామో పాత ఎక్స్పీరియన్సెస్ని వాటిని లెసన్ కింద తీసుకుని ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప పీపుల్ని అవాయిడ్ చేసి అట్లా చేయడం కరెక్ట్ కాదు అన్న విషయం తెలుసుకున్నాం. అయితే ఇలాగే మరికొన్ని మంచి విషయాలతో మేము ముందుంటాము నెక్స్ట్ ఎపిసోడ్లో. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.